హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా ఐరోన్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా త్వరగా రీచ్ అవుతాయి అన్నమాట. చలో ఫటాఫట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్లో నిన్న జరిగిన లైవ్, అది ఈరోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వబోతుంది కదా. సో నిన్న జరిగిన లైవ్లో ఏమైంది అంటే ఎవరిని ఎందుకు చూస్ చేసుకున్నారు, అసలు ఏమైంది అనేది అది కొంచెం డీటెయిల్గా ఈ వీడియో ద్వారా అయితే మనం మాట్లాడేసుకుందాం. అయితే ఏంటంటే నిన్న ఇప్పుడు ఆల్రెడీ ఈ వీక్ మొత్తం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కానీ వేరే ఏమంటారు సెలెక్షన్స్ కానీ దేనికోసం అయినాయి అంటే అన్ని కలిపి చీఫ్ కోసం అయితే అయినాయి కదా. సో ఫస్ట్ నిఖిల్ చీఫ్ అయినాడు, దాని తర్వాత నైనిక చీఫ్ అయింది. వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసినందుకు యష్మి కూడా చీఫ్ అయిపోయింది. వీళ్ళు 3 చీఫ్స్ ఉన్నారు. వీళ్ళతో పాటు వీళ్ళ బడీస్ ఎవరైతే ఉండేనో శేఖర్ భాషా అండ్ బేబక్క అండ్ నబిల్, వీళ్ళ ముగ్గురికి కూడా చీఫ్ అయ్యే అవకాశం ఉండే కానీ వీళ్ళు సెలెక్ట్ చేసుకోలేకపోవడం ద్వారా వాళ్ళు కాలేరు కదా. సో నిన్న బిగ్ బాస్ చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏముండే అంటే అది మనకి ఏ రకంగా రీచ్ అయ్యింది అంటే మన ఇంటెన్షన్ ఏంటి అంటే వాళ్ళు చేసుకోవడం కరెక్టా కాదా అనే దానిపైన చిన్న అనాలిసిస్ అనమాట. అయితే నిన్న ఏమైంది, ఫస్ట్ బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చిందంటే ముగ్గురు చీఫ్లు కలిసి ఇంకా రిమైనింగ్ 3 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, నబీల్, శేఖర్ భాషా అండ్ బెజవాడ బేబక్క, వీళ్ళ ముగ్గురికి ఏం చెప్పిండంటే మీరు ఆల్రెడీ ఇప్పుడున్న ముగ్గురు చీఫ్స్ కిందకి వెళ్ళాలి, ఒక్కొక్కరు దగ్గరికి వెళ్ళాలి. ఎవరు ఏ చీఫ్ కిందకి వెళ్తారు అనేది మీరు డిసైడ్ అయ్యి మళ్ళీ నేను మీకు కొంచెం టైం ఇస్తున్నా, టైం తర్వాత నేను మీకు మళ్ళీ చెప్పినప్పుడు మీరు నాకు అది చెప్పాలి డెసిషన్ అని చెప్పేసి బిగ్ బాస్ అయితే వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంతో వీళ్ళేం చేసిండ్రు, ఎవరు ఏ చీఫ్ కిందకి వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు ఆ డిస్కషన్ ఏదైతే ఉండేనో ఆ చీఫ్స్ తోని వీళ్ళు డిస్కస్ చేసుకొని చేసిందనమాట. ఇక్కడ మనకి క్లియర్ కట్ గా ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది. మొత్తం ఈ సెలెక్షన్స్ అన్నిట్లో కలిపి మనకు ఒక క్లియర్ కట్ ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది. అదేంటి అనేది లాస్ట్ వరకు చూసుకొని మాట్లాడుకుందాం. ఫస్ట్ కంటెస్టెంట్స్ ఎక్కడెక్కడ వెళ్ళిండ్రు అనేది చూసుకున్న తర్వాత ఏ రకంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు చీఫ్ ని అనేది మనం మాట్లాడదాం అనమాట. అయితే ఫస్ట్ బెజవాడ బేబక్క ఆమె ఏం చేసిందంటే అందరూ డిస్కస్ చేసుకునే వాళ్ళ థాట్ ప్రాసెస్ డిస్కషన్స్ దాంట్లో ఆమె ఏమనుకుందంటే, ఆమెకి నిఖిల్ కొంచెము ఏమంటారు ఫేవరిజం లానే ఉన్నాడు కదా, కిచెన్ వర్క్ మీరే చూసుకోండి అక్క, కిచెన్ మొత్తం మీకే హెడ్ అని అది ఇది అని చెప్పేసి చెప్పిండు కాబట్టి ఆమెకి నిఖిల్తో కొంచెం ఆ ర్యాప్ ఉంది, ఆ కంఫర్టబుల్ ఉంది కాబట్టి ఆమె వచ్చేసి నిఖిల్ని చూస్ చేసుకుంది. బెజవాడ బేబక్క వచ్చేసి నిఖిల్ని చూస్ చేసుకుంది. దాని తర్వాత శేఖర్ భాషా, యాక్చువల్గా శేఖర్ భాషా కూడా నిఖిల్ని చూస్ చేసుకోవచ్చు కానీ శేఖర్ భాషా వెళ్ళిపోయి యష్మిని చూస్ చేసుకున్నాడు. ఎందుకు అని అంటే సింపుల్గా ఒకటే ఏమన్నాడంటే యష్మి లక్తో వచ్చింది అని అంటుంది కాబట్టి చలో అదేందో మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి ఆ ఇంటెన్షన్తోని. ఇంకొకటి అందరి క్లియర్ పర్స్పెక్టివ్ ఏముండే అంటే నిఖిల్ దగ్గరికి వెళ్తే నిఖిలే చీఫ్ ఉంటాడు అంటే నిఖిల్ మాటనే శాసనం అన్నట్టు బిహేవ్ చేస్తాడు అని చెప్పేసి అందరూ ఒక్కొక్క దగ్గరికి స్కిప్ అయిపోయినారు అనమాట. దీంట్లో శేఖర్ భాషా గారు వచ్చేసి యష్మిని చూస్ చేసుకోవడం జరిగింది, యష్మి టీంలోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత నబీల్ వచ్చేసి నబీల్ కూడా ఏమనుకున్నాడు అంటే ఫస్ట్ నిఖిల్ అనుకున్నాడంట, కానీ తర్వాత ఏమనుకున్నాడంటే నైనిక కొంచెం ఎవరైనా ఏమైనా చెప్తే అట్లీస్ట్ వినడానికి ట్రై చేస్తుంది, నిఖిల్ అయితే అది కూడా చెయ్యడు కాబట్టి అందుకని నేను నైనికని చూస్ చేసుకున్నా అని చెప్పేసి నబీల్ చెప్తాడు అనమాట. అంటే నిఖిల్ అంత ఛాన్స్ ఇవ్వడు వినడానికి అని చెప్పేసి నబీల్ చెప్పేశాడు. సో వీళ్ళ ముగ్గురిని బిగ్ బాస్ ఎప్పుడైతే అడుగుతాడో వాళ్ళు సింపుల్గా వాళ్ళకి ఉన్న డెసిషన్ ప్రకారం వాళ్ళు చెప్పేస్తారు, ఎస్ బిగ్ బాస్ నబీల్ అయితే నేను నైనికని చూస్ చేసుకున్నా నా చీఫ్గా అని చెప్తాడు. అండ్ బేబక్క వచ్చేసి నేను నిఖిల్ని చూస్ చేసుకున్నాను నా చీఫ్గా అని చెప్పేస్తుంది. అండ్ శేఖర్ భాషా వచ్చేసి నేను యష్మి టీంలోకి వెళ్ళిపోయినా అని చెప్పేసి చెప్తాడు, నేను యష్మి టీం అనుకుంటున్నా అని చెప్పేసి. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఇంకో అనౌన్స్మెంట్ ఏమి ఇస్తాడంటే
ఈ ముగ్గురు చీఫ్స్ అండ్ ఆ ముగ్గురికి ఉన్న ఆ మొత్తం 6 కంటెస్టెంట్స్ ఏదో ఒక ఫైనలైజ్ అయితే అయ్యింది. కానీ తగిన కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఏదో ఒక టీంలోకి వెళ్ళడానికి బిగ్ బాస్ ఇస్తున్న చివరి ఆఖరి అవకాశం అని చెప్పేసి చెప్తాడు అనమాట. మీరందరూ కూడా ఏదో ఒక టీంలోకి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తారు. అట్లా చెప్పినాక వీళ్ళకి ఏం చేసుకోవడానికి మీలో ఉన్నది ఏంటి అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోమని చెప్తారు. అట్లా అందరు కంటెస్టెంట్స్ పోయి ముగ్గురు చీఫ్స్ దగ్గర కూడా మాట్లాడుకుంటారు. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే బిగ్ బాస్ వాళ్ళకి అనౌన్స్మెంట్ ఇస్తాడో అందరు గార్డెన్ ఏరియాలోకి రండి అని చెప్పేసి, గార్డెన్ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత అందరిది ఒకే ఒక అది ఉంది, ఆ పాయింట్ మాట్లాడదాము ఖచ్చితంగా. బిగ్ బాస్ ఒక్కొక్కరిని నేమ్ వైజ్ గా పిలుస్తూ ఉంటాడు. ముగ్గురు చీఫ్స్ కి యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఆ 3 చైర్లు ఏవైతే ఉన్నాయో ఆ చీఫ్ చైర్స్ అవి వేసేసి ఉంటారు. వాళ్ళ పక్కన ఆల్రెడీ సెలెక్ట్ అయిన బేబక్క నిఖిల్ పక్కన ఉంటుంది. ఆల్రెడీ సెలెక్ట్ అయిన శేఖర్ భాషా గారేమో యష్మి పక్కన ఉన్నారు, అండ్ నబీల్ ఏమో నైనిక పక్కన ఉన్నారు. వీళ్ళు 6 మెంబర్స్ అక్కడ ఉన్నారు. అండ్ తగిన కంటెస్టెంట్ ని ఒక్కొక్కరిని బిగ్ బాస్ నేమ్ వైజ్ గా పిలుస్తాడు అన్నమాట. నేమ్ వైజ్ గా పిలిచినప్పుడు ఫస్ట్ ఏమంటారు, ప్రేరణ అంటే ఒక్కొక్కళ్ళని పిలిచిన దాంట్లో, అంటే నేను జస్ట్ ఆ గ్రూప్స్ దాంట్లో రాసుకున్నాను. ప్రేరణ ఫస్ట్ యష్మి గ్రూప్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ప్రేరణ రాగానే ప్రేరణ కోసం నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు నిలబడతారు అనమాట. మేమిద్దరం ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ప్రేరణ కోసం వాళ్ళిద్దరు నిలబడతారు. నిలబడినప్పుడు ప్రేరణ ఏం చేస్తుంది, ఓకే నాకు కొంచెం స్ట్రెంగ్త్ ఉంది ఫిజికల్ గేమ్స్ లో, ఆమెకి స్ట్రెంగ్త్ అవసరం కాబట్టి నేను ఆమె సైడ్ వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అది ఫ్రెండ్షిపా లేకపోతే నిఖిల్ది ఏమంటారు, దాన్ని ఏమంటారు, నిఖిల్ది కంట్రోలింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది కదా, అది ఇష్టం లేకనా లేకపోతే ఫ్రెండ్షిప్ తోనా ఏంటో తెలియదు. కానీ ఆమె ఏమంటది అంటే నాకు స్ట్రెంగ్త్ ఉంది, సో నా స్ట్రెంగ్త్ ఎంతో కొంత యష్మికి హెల్ప్ అవుతుంది కాబట్టి నేను యష్మి టీంలోకి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ప్రేరణ చెప్పేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ అభయ్ కోసం కూడా నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు నిలబడతారు అనమాట. నిఖిల్ చెప్తాడు అభయ్ నా దాంట్లోకి వస్తే నాకు కొంచెం స్ట్రెంగ్త్ వైజ్ గా కూడా అంత బాగానే ఉంటది అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. అండ్ ప్రేరణ ఏమంటదంటే యష్మి ఏమంటదంటే నాకు స్ట్రెంగ్త్ అవసరం కాబట్టి, నాకు లక్ ఫేవర్ ఉంది అండ్ నాకు మైండ్ గేమ్ ఉంది, కానీ నాకు స్ట్రెంగ్త్ గేమ్ కావాలి కాబట్టి నేను అభయ్ని నా టీంలోకి రావడానికి అడుగుతున్నా అని చెప్పేసి యష్మి లేచి నిలబడతాడు. అప్పుడు అభయ్ క్లియర్ కట్గా ఒకటే పాయింట్ ఏం చెప్తాడంటే, నేను నిఖిల్ టీం యాక్చువల్గా నేను ఫస్ట్ ఎవరైతే నాకు ప్రిఫర్ చేస్తారో నేను వాళ్ళకి చాయిస్ ఇస్తాను ఇప్పటి వరకు కూడా, కానీ ఆ చాయిస్ కాదని నేను యష్మి టీంలోకి ఎందుకు వెళ్తున్నా అంటే, ఇప్పుడు నీ దగ్గరికి వస్తే లీడర్షిప్ అనేది నీకు ఒక్కొనికే అథారిటీ ఉంటుంది. అంటే నువ్వు ఇంకొకళ్ళని గైడ్ చేయనియవు, లీడ్ చేయనియవు, నువ్వు ఒక్కడివే మాట్లాడతావు, నీ దాంట్లో అందరు వినాల్సిందే, ఇంకా మాట్లాడాల్సింది ఏమి ఉండదు. సో నేను నీకు ఆపోజిట్గా ఉంటే ఎప్పుడో ఒకప్పటికి మేబీ నేను కూడా లీడర్షిప్ క్వాలిటీస్కి వస్తాను ఏమో అని నాకు అనిపించి నేను యష్మి దాంట్లోకి వెళ్ళిపోతున్నా అని చెప్తాడు. ఇది నిజంగా నాకు నచ్చింది పాయింట్. ఎందుకంటే డే 1 నుంచి నేను అన్ని వీడియోస్లో కూడా నేను చెప్పేది ఒకటే, నిఖిల్ ఇప్పటి వరకు హౌస్ని కంట్రోల్ చేద్దామనే ఒక ఫోకస్ మీదనే ఉన్నాడు. ఆ ఫోకస్లో నెగిటివ్ అవుతున్నాడు. అంటే అందరూ నిఖిల్ని అనుకుంటున్నారు, అయినా కూడా నిఖిల్ ఆ మైండ్ సెట్ నుంచి ఇంకా బయటకు అయితే రావట్లేదు. సో నిఖిల్ కొంచెం అది వినగానే నిఖిల్కి కొంచెం ఫేస్ అయితే వాడిపోయింది అనుకోండి, ఇంకా ఆ ఫేస్ చూసే అదేం లేకుండే అట్లా వాడిపోయింది. అబ్బాయి అట్లా చెప్పగానే కొంచెం డిస్టర్బ్ అయిపోయినట్టుగా అయితే కనిపించింది నిఖిల్ ఫేస్. అండ్ అబ్బాయి చెప్పిన పాయింట్ కరెక్టే కాబట్టి అరే అవును కదా నిజమే కదా అని నేను కూడా అనుకున్నా, ఎందుకంటే నిఖిల్ అట్లా చేస్తాడు కదా అని చెప్పేసి అనుకున్నా. నిఖిల్ పోయిండు, అబ్బాయి పోయిండు, యష్మి టీంలోకి వెళ్ళిపోయిండు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ కోసం కూడా యష్మి నిఖిల్ ఇద్దరు నిలబడినారు. ఎందుకు అందరిలో స్ట్రాంగ్ అంటే ఇప్పుడు అక్కడ చూస్తే మాత్రం క్లియర్ కట్గా మనకు స్ట్రాంగ్ అని కనిపించడానికి, అంటే జనరల్గా బాయ్స్ అంటేనే స్ట్రాంగ్ ఉంటారు, కానీ క్లియర్ కట్గా మనకు కనిపించేది అక్కడ ఏది ఉన్నా చేసేది స్ట్రాంగ్ అంటే నిఖిల్ పృథ్వీ. వాళ్ళని తప్పితే అప్పుడు అభయ్, నబీల్, ఆదిత్య గారు వీళ్ళు. ఇంకా మణికంఠ గేమ్ మనం చూడలేదు కాబట్టి
చూడడానికి మాత్రం వీళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. కానీ ఫస్ట్ ప్రయారిటీ స్ట్రాంగ్ ఎవరు అంటే మనకు వాళ్ళని చూడగానే ఒక అనాలిసిస్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఈ సీజన్లో అయితే వీళ్ళిద్దరు స్ట్రాంగ్ అని చెప్పేసి మనకు వస్తుంది. అట్లా పృథ్వీ ఏమన్నాడంటే ఆమెకి మైండ్ గేమ్ ఉంది కానీ ఆమెకి ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు కాబట్టి నేను యష్మి టీంలోకి వెళ్ళిపోతున్నా అని చెప్పేస్తాడు. అంటే నిఖిల్ నిలబడిన ప్రతి ఒక్కరు యష్మి టీంలోకి వెళ్ళేసరికి నిఖిల్ ఫేస్ అయితే చాలా చాలా చేంజెస్ అయినాయి. అది కూడా ఏమంటారు కరెక్ట్గా చూస్తే మాత్రం అర్థమైపోతుంది. నిఖిల్ ఫేస్ అయితే చాలా అంటే చాలా చేంజ్ అయింది. ఎందుకంటే ఎవరు కూడా నిఖిల్ని ఎంచుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు అంటే మీ బిహేవియర్ అట్లుంది కాబట్టి. ఇప్పుడు ఎవరిదైనా సరే బిహేవియర్ వైజ్ మనకి అది ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి కానీ సమ్ ఎక్స్టెంట్ ఉండాలి, కొంచెం వరకు ఉంటేనే బాగుంటుంది. అన్నిట్లో పొద్దుట్లు లేచినప్పటి నుంచి రాత్రి వండుకునే వరకు ప్రతి దాంట్లో నేనే లీడ్ చేస్తా, నేను 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 అంటే ఎవరు కూడా అవును నువ్వే అని అయితే ఒప్పుకోరు. అందులో ఇప్పుడు ఈ ఉన్న రోజులలో అయితే ఎవ్వరూ ఒప్పుకోరు. నువ్వెంత తోపో నీకన్నా అంత తోపు నేను అని చెప్పేసి ఆ మాటలు అయితే వస్తాయి అనమాట. సో పృథ్వీ కూడా యష్మి టీంకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యష్మి టీంలో 4 మెంబర్స్ ఉన్నారు అండ్ యష్మితో పాటు 5 అనమాట. నెక్స్ట్ వచ్చేసి నైనిక టీం వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు నైనిక టీంలో ఆల్రెడీ నబీల్ వెళ్ళిపోయాడు. నబీల్ కూడా అదే పాయింట్ చెప్పిండు, నేను అట్లీస్ట్ నైనికతో ఉంటే నాకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు యష్మి టీంలో కూడా వీళ్ళు వెళ్ళింది అందుకే, మాకు అట్లీస్ట్ ఆ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే అట్లీస్ట్ మేము ఎప్పుడో ఒకసారైనా గైడ్ చేసే ఛాన్సెస్ మాకు వస్తాయి అని చెప్పేసి చెప్పింది. నైనిక టీంలోకి వెళ్ళిన నబీల్ కూడా ఫస్ట్ అదే చెప్పిండు అనమాట. ఎట్లాగో బడ్డీస్ లాగా వచ్చినామో అని ఒక పాయింట్, చిన్న పాయింట్ అయితే రేజ్ చేసిండు కానీ అదంతా హైలైటెడ్ పాయింట్ కాదు. ఫస్ట్ హైలైటెడ్ పాయింట్ వచ్చేసి నాకు కొంచెం ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది అని చెప్పేసి చెప్పిండు అనమాట నబీల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేసిన పేరు విష్ణుప్రియ. విష్ణుప్రియ అయితే ఆమె ఫస్ట్ ఈమె లేచి నిలబడినప్పుడు విష్ణుప్రియ ఈమెను ఎందుకు చూస్ చేసుకుంది, నైనికను ఎందుకు చూస్ చేసుకుంది అంటే నైనిక ఒక మాట అన్నది అనమాట, నేను ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉంది, నాకు మెంటల్గా కూడా స్ట్రెంగ్త్ ఉంది నాకు, కానీ నేను ఎంటర్టైన్మెంట్ పరంగా నాకు ఎంటర్టైన్మెంట్ అంటే నాకు ఇష్టం, ఎందుకంటే నేను కూడా ఎంటర్టైన్ చేసే దాన్నే కాబట్టి, అంటే ఎంటర్టైన్మెంట్ ఉన్న క్వాలిటీస్ నాలో కూడా ఉన్నాయి కాబట్టి నేను నిన్ను నా టీంలోకి ఆఫర్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పేస్తుంది అనమాట. ఆ టీంకి ఆ పాయింట్కి మేము కన్విన్స్ అయిపోయి విష్ణుప్రియ నైనిక టీంలోకి జాయిన్ అయిపోయింది. దాని తర్వాత ఆదిత్య ఏం చేసిండు అంటే సేమ్ ఇదే, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది నచ్చక వీళ్ళ దగ్గర అయితే ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పేసి ఆ ఒక ఇంటెన్షన్తో ఆదిత్య అన్న కూడా సేమ్ నైనిక టీంలోకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇందులో ఫస్ట్ నుంచి ఈ ప్రాసెస్ మొత్తంలో ఒకటే ఒక మాట మీద స్టిక్ ఆన్ అయ్యి ఉంది అంటే కిరాక్ సీత. ఆమె మాత్రం బిగ్ బాస్ ఎప్పుడైతే చెప్పిండో మీరు మీ చీఫ్ని కన్విన్స్ చేసుకోండి అని చెప్పినప్పటి నుంచి ఆమె నైనికని పట్టుకుంది అంటే మళ్ళీ నైనికని వదలలేదు. ఆమె ఒకటే చెప్పేసింది క్లియర్ కట్గా, నాకు నిఖిల్ ఏమంటారు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనే ఆ బిహేవియర్ ఉంటుంది కదా అది నాకు నచ్చదు, అండ్ నాకున్న స్ట్రెంగ్త్ ఏంటి అనేది నేను నీకు ఖచ్చితంగా చూపిస్తా, నువ్వు వన్స్ నన్ను నీ టీంలోకి తీసుకుంటే మాత్రం నా స్ట్రెంగ్త్ ఏంటి నా లెవెల్స్ ఏంటి అనేది మాత్రం నేను నీకు ఖచ్చితంగా చూపిస్తా అని ఆ మొత్తం డిస్కషన్లో జస్ట్ ఏదో వెళ్ళాలి అని చెప్పేసి ఒకసారి యష్మి దగ్గరికి ఒకసారి నిఖిల్ దగ్గరికి వెళ్ళింది సీత, కానీ ఆమె మొత్తం ఫోకస్ చేసింది అయితే నైనిక టీంలోనే ఉండాలి అని చెప్పేసి ఆమె ఫోకస్ చేసింది. సో అది ఆమె అసలు సీత అని పిలవగానే ఫస్ట్ నైనిక చెప్పేసింది, నైనిక లేచి నిలబడింది. నైనిక అన్నది సరే నేనైతే సీతని నా టీంలోకి తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ సీత ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది కాబట్టి, అంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నారు కాబట్టి సీత కళ్ళు మూసుకొని ఫస్ట్ అయితే నైనిక టీంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ నిఖిల్స్ బిహేవియర్ అనమాట. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి అంత అయితే మనం తీసుకోలేము, అంటే మనకు మాట్లాడడానికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వడు అని చెప్పేసి సీత ఈమె నైనిక టీంలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ టీంలో ఆల్రెడీ బేబక్క వెళ్ళిపోయింది. బేబక్క వెళ్ళిపోగానే అప్పటికి 2 ఉన్నారు కదా. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేసిన పేరు వచ్చేసి
మణికంఠ అన్నప్పుడు ఒక హ్యుమానిటీ అనేది అందరికి ఉండాలి. అంటే ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ అనేది నిఖిల్ విషయంలో ఎంత నెగిటివిటీ బయటికి వస్తున్నా ఈ యొక్క విషయంలో నాకు నిఖిల్ పాయింట్ నచ్చింది ఏంటి అంటే వాళ్ళిద్దరు అట్లీస్ట్ లేవని కూడా లేవలేరు మణికంఠ కోసం. అరే ఒక మనిషి అంత డిప్రెషన్లో ఉన్నాడు, అంత స్ట్రెస్లో ఉన్నాడు, ఆ మనిషి కోసం అరే లేచి నిలబడు అంటే ఎక్కడ లేస్తే మా టీంలోకి వచ్చేస్తాడో అన్న భయానికి నైనిక కానీ యష్మి కానీ లేచి కూడా నిలబడలేదు. నిఖిల్ మాత్రమే ఒక 2 సెకండ్స్, లిటరల్గా 2 సెకండ్స్ ఆగిండు నిఖిల్. అట్లీస్ట్ ఎవరైనా లేస్తారా చూద్దామా అని చెప్పేసి ఆగిండు. వీళ్ళిద్దరు కూడా లేవకపోయేసరికి నిఖిల్ ఒక్కడే లేచిండు, నిఖిల్ ఒక్కడే ముందుకు వచ్చిండు. అందుకనేసి ఇంకా మణికంఠకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు లేచింది నిఖిల్ ఒక్కడే కాబట్టి. అండ్ మణికంఠ ఆల్రెడీ చెప్పిండు, నన్ను ఎవరు చూస్ చేసుకోరు నిఖిల్, నన్ను చూస్ చేసుకుంటే నువ్వు మాత్రమే చేసుకోవాలి, కానీ వాళ్ళిద్దరు మాత్రం నన్ను చూస్ చేసుకోరు. ఎందుకంటే మణికంఠ వాళ్ళని అడుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఎట్లా ఆన్సర్ ఇచ్చిండ్రు అంటే చూద్దాం అంటే ఇంకా అందరు ఉన్నారు కదా, బిగ్ బాస్ ఎట్లా పిలుస్తాడు ఏంటో మనకు తెలియదు కదా, చూద్దాం. ఇద్దరు కూడా బిహేవియర్స్ నైనికది కానీ యష్మిది కానీ నచ్చలేదంటే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే చూద్దాం అట్లీస్ట్ ఒక పర్సన్ వచ్చి నిన్ను ఆఫర్ అంటే అడుగుతున్నాడు, నువ్వు నన్ను నీ టీంలో తీసుకుంటావా అని అడిగినప్పుడు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తే ఏమైంది నీకు? సరే నేను లేస్తానులే చూస్తానులే ఓకే అని ఆ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనొచ్చు కదా. వీళ్ళిద్దరు అట్లా కూడా అనలేరు. లైవ్ మొత్తంలో వీళ్ళిద్దరు ఎప్పుడెప్పుడు మణికంఠ వాళ్ళ దగ్గరికి వస్తే అప్పుడప్పుడు మణికంఠ నుంచి తప్పించుకోవడానికే చూసిండ్రు వీళ్ళిద్దరు. ఇక్కడ వీళ్ళిద్దరు నాకు అసలే నచ్చలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే అందరూ నిజంగానే నిఖిల్ని అనుకున్నారు ఆయన లీడర్షిప్ క్వాలిటీస్, ఆయన ఏమంటారు అందరి మీద అజమాయిషీ చేసినట్టు ఉంటాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ అది ఎంత వాస్తవమో అంత వాస్తవం నిఖిల్ మణికంఠ కోసం లేచి నిలబడడం. ఎక్కడైనా సరే హ్యుమానిటీ అనేది మనిషిలో అట్లీస్ట్ ఒక 1% అన్న ఉండాలి. అది నిఖిల్లో ఉంది అని నిన్న నాకు అనిపించింది. ఇప్పటికి కూడా ఎంతైతే ఆలోచన ఉందో నిఖిల్ ఇట్లా చేస్తాడు ఇట్లా బిహేవ్ చేస్తాడు అని ఉందో అంతలో ఒక 1% అయితే అరే సాఫ్ట్ కార్నర్ ఉంది అని చెప్పేసి అనిపించింది అనమాట నిఖిల్ పైన. ఒక పాజిటివ్ ఒపీనియన్ ఇక్కడ ఈ ఒక ప్లేస్లో అయితే ఒక పాజిటివ్ ఒపీనియన్ అనిపించింది నిఖిల్ పైన. నెక్స్ట్ వచ్చేసి మొత్తం అందరిని పిలిచిండు బిగ్ బాస్. లాస్ట్కి సోనియాని ఇంకా పిలుస్తలేడు. ఆమె అదే లైన్ మీద ఉంది, ఆమె మజాక్ చేసుకుంటుంది. ఎట్లంటావు బిగ్ బాస్, మరి నన్ను సంచాలక్ చేస్తావా లేకపోతే నేనే ఇంకో చీఫ్ అంటావా ఏమంటావు అని చెప్పేసి ఆమె యాటిట్యూడ్లో ఆమె మంచిగా మస్తుంది అనేది అన్నాక మెల్లిగా బిగ్ బాస్ ఆమెను పిలిచిండు. సోనియా వచ్చింది. ఆమెకి బిగ్ బాస్ వేరే ఆప్షన్ ఇవ్వలేడు, నీకోసం ఎవరు నిలబడతారు అని చెప్పేసి ఏం అడగలేడు. ఎందుకనంటే ఆల్రెడీ యష్మి టీంలో యష్మితో పాటు 5 ఉన్నారు, ఇక్కడ నైనిక టీంలో నైనికతో పాటు కలిపి 5 ఉన్నారు, అండ్ నిఖిల్ టీంలో నిఖిల్తో పాటు కలిపి 3 ఉన్నారు, నిఖిల్, బేబక్క అండ్ మణికంఠ. సోనియా అక్కడికి వెళ్ళినా 4 అవుతారు, 5 అయితే అయ్యే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే 5, 10 అయిపోయినారు, వాళ్ళు 3, ఈమె 4, 14 మెంబర్స్ కదా. సో బిగ్ బాస్ ఏం చెప్పిండంటే సోనియా మీకు ఇరు టీంలలో 5 మంది ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా నిఖిల్ టీంనే చూస్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పిండు అనమాట బిగ్ బాస్. చెప్తే దానికి ఈమెం చేసింది, ఇంకే వేరే ఆప్షన్ లేదు కదా, సరే బిగ్ బాస్ అని చెప్పేసి దానికి. ఇందులో ఇప్పుడు ఎంతమంది నిఖిల్ ఆ రూలింగ్ నచ్చలేదు అన్నవాళ్ళు అంటే ఆల్మోస్ట్ అందరూ ఒకటే మాట అన్నారు, నీ దగ్గర ఉంటే మాకు మాట్లాడే అవకాశం కూడా దొరకదు, అందుకని మేము వేరే టీమ్స్కి వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి నిఖిల్కి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అదే పాయింట్ చెప్పేసి వేరే టీమ్స్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అండ్ సోనియా మాత్రం నిఖిల్ టీంలోకి వెళ్ళిపోయింది జాయిన్ అయితే. దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ ఏం చెప్పిండు అని అంటే 5 మెంబర్స్ ఉన్నారు అండ్ మీరు 4 ఉన్నారు కాబట్టి మీ 5 మెంబర్స్కి ఇద్దరు 2 టీంలకి యష్మి టీంకి అండ్ నైనిక టీంకి కలిపి ఒక టాస్క్ అయితే ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేస్తాడు అనమాట. అప్పుడు నిఖిల్ కొంచెం రిలాక్స్ అయిపోతాడు, ఓకే మాకేం లేదు కదా అని చెప్పేసి నిఖిల్ కొంచెం రిలాక్స్ అయిపోతాడు. నిఖిల్ టీమ్ వీళ్ళిద్దరు మాత్రం టాస్క్ ఏంటి అనుకొని ఇంకా అదే డిస్కషన్లో వీళ్ళు ఉంటారు. ఈ డిస్కషన్స్ అన్నీ అయినప్పుడు సోనియా ఒకటే ఒక మాట అంటది,
అంటే జోవియల్గా అందరికీ డిస్కషన్స్ అయితే ఉంటాయి. అసలు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తుండొచ్చు, 5 మెంబర్స్ ఉన్న వాళ్ళ దాంట్లో నుంచి టాస్క్ పెడతా అన్నారు కదా, ఏ రకమైన పెడుతుండొచ్చు, ఏమైనా డిస్కషన్సే పెడుతుండొచ్చా ఏంటి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకునే టైంలో సోనియా నిఖిల్ అంటది అనమాట, నాకు వేరే గతి లేక నేను నీ టీంలోకి వచ్చేసిన, కానీ లేకపోయి ఉంటే నాకు కూడా ఆప్షన్స్ ఉంటే నాకు కూడా వేరే ఆప్షన్స్ ఉండే, కానీ ఏ గతి లేక ఇక నీ టీంకి వచ్చేసిన అని చెప్పేసి అంటది అనమాట. లిటరల్గా సోనియా ఇదే మాట అన్నది నిఖిల్తో, నవ్వుకుంటానో సీరియస్గానో ఎట్లనో కానీ ఈ మాట అయితే అనేసింది అనమాట నిఖిల్తో. ఇక దాని తర్వాత ఇంకా అది అట్లా ఫన్ జనరేట్ అయిపోయింది. కానీ నిఖిల్ లీడర్షిప్ నచ్చలేదు అని మనం బయట ఎట్లయితే అనుకుంటున్నామో, హౌస్ మేట్స్కి కూడా నిఖిల్ది లీడర్షిప్ నచ్చక నిఖిల్ని ఎంచుకోకుండా పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి, ఇవన్నీ ఉన్నాయి. అట్లీస్ట్ ఇప్పుడన్నా నిఖిల్ రియలైజ్ అయ్యి, అరే అవును కదా నేను అట్లా చెయ్యొద్దు, నేను ఎదుటోళ్ళని మాట్లాడనివ్వాలి అని చెప్పేసి ఇప్పుడన్నా నిఖిల్ రియలైజ్ అయితే మేబీ ఏమన్నా నిఖిల్కి మళ్ళీ ఎప్పుడైనా ఏమైనా ఛాన్సెస్ ఉన్నప్పుడు ఎలెక్ట్ చేసుకోవడానికి నిఖిల్కి ఒక అదే పాయింట్ అనేది వస్తుంది అనమాట. నిన్న జరిగిన దీని మీద నాకు అందరూ మాట్లాడిన దాన్ని బట్టి నాకు నా పర్సనల్ ఇంటెన్షన్ నాకేమనిపించింది అంటే, నిఖిల్ నిజమే, ఎందుకంటే నిఖిల్ అట్లానే చేస్తాడు కాబట్టి, సో నిఖిల్ని అందరూ అవాయిడ్ చేసిండ్రు అని చెప్పేసి ఎట్లయితే నాకు ఈ పాయింట్ అనిపించిందో, అదే సేమ్ పాయింట్లో మణికంఠ కోసం నిఖిల్ నిలబడిండు అన్న ఒక మంచి ఆలోచన నిఖిల్ పైన వచ్చింది. అండ్ వీళ్ళందరూ కూడా నిఖిల్ని మళ్ళీ అంతే ఏమంటారు ఫ్రెండ్లీగా కానీ మళ్ళీ నిఖిల్ని చూస్ చేసుకోవాల్సి వచ్చిన రోజు ఓన్లీ నిఖిల్ అని చెప్పేలాగా నిఖిల్ బిహేవియర్ కూడా మార్చుకుంటే ఏమైనా బాగుంటుందేమో అని కూడా నాకు అనిపించింది అనమాట. మీకు కూడా ఇంకా ఏమైనా అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఏమంటారు వాళ్ళ డెసిషన్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు ఒక అనాలిసిస్ ఉంటుంది కదా, అది కూడా ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్ పేరు వచ్చేసి రూపా ఏరోన్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ మీ దగ్గరికి రావడానికి చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇంకా వేరే వాళ్ళకి ఏమంటారు రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇది ఈరోజు బిగ్ బాస్ పైన నాకున్న నా పర్సనల్ ఇంటెన్షన్ అన్నమాట. ఓకేనా, బాయ్.